హలో అందరికీ. ఈరోజైతే నేను మా ఇంటికి వచ్చిన న్యూ గెస్ట్ల కోసం తయారు చేసిన హౌస్ని అయితే మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మా వారైతే ఆ గెస్ట్ల కోసం ఒక రూమ్ కూడా రెడీ చేస్తున్నారు. ఇందులోనే అవి ఉంటాయి. అవేంటో కాదండి, లవ్ బర్డ్సే. వాటిని మేము ఇంతకుముందు తీసుకున్నాము. అవైతే ఎగిరిపోయాయి. మళ్ళీ రెండోసారి తీసుకున్నాము. వాటినైనా సరే జాగ్రత్తగా ఉంచాలి, కాపాడాలని చెప్పేసి సెట్టింగ్స్ అన్నీ చేస్తున్నాము. నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే వాటి సౌండ్స్ కూడా మీకు వినిపించవచ్చు. వినిపిస్తే కనుక కామెంట్ చేయండి, వినిపించిందో లేదో. నాకు తెలిసి లవ్ బర్డ్స్ అంటే అందరికీ ఇష్టమే. నేను తీసుకున్నప్పుడైతే చాలామంది వాటిని పెంచకూడదన్నారు. మరి వాటిని పెంచవచ్చా పెంచకూడదా మీకు తెలిసే కామెంట్స్లో చెప్పండి. మేమైతే వీటినైతే రీసెంట్గానే తీసుకున్నాం, కానీ మా ఇంట్లో 3 years నుంచి వేరే బర్డ్స్ అయితే ఉన్నాయి. వాటిని మేము పెంచలేదు, అవే మా ఇంట్లోని ఆక్యుపై చేసుకున్నాయి. అవేనండి అంతరించిపోతున్న జాతుల్లో అది కూడా ఒకటి, చిన్న పిచ్చుకలు. వాటికి మేమైతే షెల్టర్ ఇవ్వలేదు, కానీ అవే షెల్టర్ ఏర్పరచుకున్నాయి. మా బెడ్రూము వెంటిలేటర్లో చిన్న ప్లేస్ ఉంటే అక్కడే అలా చిన్న గూడు కట్టుకొని ఉంటున్నాయి. వాటిని కూడా మేమేం డిస్టర్బ్ చేయకూడదనేసి ఇంక మేము వాటిని ఏం అనట్లేదు. అవి చాలా పిల్లల్ని కూడా పెడుతున్నాయి. వాటి దగ్గరికి కూడా మమ్మల్ని రానివ్వట్లేదు. వెళ్ళామంటే కనుక వెంటనే వచ్చేస్తాయి. గుడ్లు పెట్టేటప్పుడు కూడా చాలాసార్లు బై మిస్టేక్ కింద పడిపోయి పోయినవి కూడా చాలా ఉన్నాయి. చాలా బాధ అనిపించేది. వాటికి ఏమన్నా అరేంజ్ చేద్దాము అంటే మళ్ళీ డిస్టర్బ్ అయి వెళ్ళిపోతాయేమో అనవసరంగా అనేసి ఇంక వాటిని మేము డిస్టర్బ్ చేయట్లేదు. సరే, వాటి గురించి పక్కన పెడితే మేము కొని తీసుకొచ్చినవి అయితే వీటిలో ఇలా కొని తీసుకొచ్చాము. దాన్ని అయితే ఇలా విండో దగ్గర సెట్ చేసాము. ఇది చిన్నగా ఉండి వాటికి ఫ్రీగా అనిపించలేదు, అందువల్ల వేరే తీసుకున్నాము. ఇప్పుడు వీటిలోంచి దాన్ని పెద్ద దానిలోకి షిఫ్ట్ చేయాలి. ఏమన్నా అటు ఇటు అయిందంటే ఇవి కూడా ఎగిరిపోవచ్చు. చాలా జాగ్రత్తగా పెట్టాలి వాటిని, లేకపోతే ఎగిరిపోతాయి. మా పిల్లలైతే ఇంక 24 hours వాటితో ఆడడానికే చూస్తున్నారు. ఇప్పుడు వాటికి పెట్టిన ఫుడ్ బాక్స్ కానీ వాటర్ వేసిన బాక్స్ కానీ మళ్ళీ తీసుకొని దీంట్లో కూడా పెడుతున్నాము. సేమ్ యాస్టీజ్ వాటినే యూస్ చేసాము, కొత్తవేం పెట్టట్లేదు. ఫైనల్గా అన్నీ సెట్ చేసిన తర్వాత ఒకటి జాగ్రత్తగా వెళ్తున్నాయి. అవి ఓపెన్ చేయకుండా మేము వాటిని పట్టుకోకుండా రెండు ఒకదానికి ఒకటి అటాచ్ చేసి గ్యాప్ లేకుండా చూసుకొని పెట్టాము. అవి ఇటు నుంచి అటు వెళ్ళిపోయాయి, ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోయింది అంత పని. ఫైనల్గా వాటి గృహప్రవేశం అయితే అయిపోయిందండి. ఇంకా హ్యాపీగా పెద్ద ఇంట్లో అవి తిరుగుతూ ఉంటాయి. అలానే మీ ఇంట్లో ఏమైనా బర్డ్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.